హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సచ్చటెక్ తెలుగు. ఫ్రెండ్స్, మనం యూజ్ చేస్తున్నటువంటి గూగుల్ టీవీ కావచ్చు, లేకపోతే ఆండ్రాయిడ్ టీవీ కావచ్చు, స్మార్ట్ టీవీస్ కావచ్చు, ఎందుకు త్వరగా చెడిపోతున్నాయి అనేది నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట. మీ అందరికి గుర్తుందా, గతంలో సిఆర్టీ టీవీస్ ఉండే కదా, డబ్బా టీవీలు. అవి మనం పర్చేజ్ చేశాక 30 ఇయర్స్ 40 ఇయర్స్ స్టిల్ ఇప్పుడు కూడా యూజ్ చేస్తున్న వాళ్ళు చాలామంది అయితే ఉన్నారన్నమాట. అవి మంచిగా లైఫ్ టైం అనేటువంటి ఇస్తుంది. కాకపోతే మనం అంతంత డబ్బులు పోసి లక్షలు పోసి మన స్మార్ట్ టీవీస్ కొంటున్నా సరే ఒక 5 ఇయర్స్ 10 ఇయర్స్ వర్క్ చేసేది చెడిపోతున్నాయి, దేనికి పనికి రాకుండా అన్నమాట. ఎందుకు ఇలా జరుగుతున్నాయి, ఇలా జరగడానికి గల కారణాలు ఏంటి, మనం చేయవలసినవి ఏంటి, మనం చేయకూడనివి ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. సో మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, ఒక మంచి వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు పొందుతారన్నమాట. సో ఇంతవరకు మీకు యూట్యూబ్లో ఎవరు కూడా ఇంత ఇన్డెప్త్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేదన్నమాట. నేను అంత ఇన్డెప్త్గా అయితే మీకు చెప్పడం జరుగుతుంది. సో అదేవిధంగా పైన స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, వీడియో చూస్తున్నారు, మంచి ఇన్ఫర్మేషన్ పొందుతున్నారు, కాకపోతే మీరు లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు చేసేటువంటి ఒక్క చిన్న లైకే కదా నాకు చాలా ఎంకరేజ్మెంట్ అండ్ మోటివేషన్గా ఉండి ఇంకా మంచి మంచి వీడియోస్ని మీ ముందు తీసుకొస్తూ ఉంటాను. సో దయచేసి లైక్ చేయండి. అదేవిధంగా ఇంకా మీలో ఎవరైనా ఫస్ట్ నా వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకుని పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసేయండి. ఫ్రెండ్స్, మన టీవీస్ పోవడం మెయిన్ రీజన్ వచ్చేటప్పటికి ఏంటి అంటే, మనం చూస్ చేసుకునేటువంటి విధానం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మన టీవీస్ని 2 రకాలుగా అయితే డివైడ్ చేశాను కదా. ఫస్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే ప్రీమియం బ్రాండ్స్, ఇక్కడ సోనీ, ఎల్జీ, శాంసంగ్ అయితే ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎఫోర్డబుల్ బ్రాండ్స్, టీసీఎల్, షామీ, వియూ, హైసెన్స్ ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుంది అన్నమాట. అయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, నాకు ఒక 20,000 రూపాయల బడ్జెట్ నాది. బట్ నాకు 20,000 రూపాయల బడ్జెట్లోనే ఒక 65 ఇంచ్ టీవీ కావాలి అని అయితే నాకు ఉందన్నమాట. ఎందుకంటే నాకు అంత పెద్ద టీవీలో చూడడం నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. సో ఏం చేస్తాను, నేను ప్రీమియం బ్రాండ్స్ ఎలాగో అవి నాకు ఇవ్వవు కాబట్టి ఎఫోర్డబుల్ బ్రాండ్ వైపు వెళ్తాను అనమాట. ఎఫోర్డబుల్ బ్రాండ్స్లో కూడా కొన్ని బ్రాండ్స్ మాత్రమే అవి అయితే ఇవ్వడం జరుగుతుంది. నేనేం చేస్తాను, ఏమీ పట్టించుకోకుండా ఆ ఇంచెస్ మంచిగా ఉందా, 65 ఇంచెస్ వచ్చేస్తుంది. నెక్స్ట్ అందులో ఏమేమి యూజ్ చేశాడు అంటే, QLED ప్యానల్ ఇచ్చాడా, ఎలాగే ఎవడో అల్ట్రా హెచ్డి ఇస్తాడు, సరే అల్ట్రా హెచ్డి ఇచ్చాడా లేదా, ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చినప్పటికీ స్మార్ట్ బ్లూటూత్ రిమోట్ ఇచ్చాడా లేదా, సో అది గూగుల్ టీవీ, ఆండ్రాయిడ్ టీవీయా ఏంటి అనేటువంటి చూస్ చేసుకుంటాను. నెక్స్ట్ మన సర్వీస్ ఎలా ఉందో చూస్ చేసుకుంటాను. సో టీవీ అనేటువంటి పర్చేజ్ చేసుకుంటాను అనమాట. వాడు మనకి 65 ఇంచ్ టీవీ 25,000 రూపాయలు 30,000 రూపాయలు బడ్జెట్లో ఇస్తున్నాడంటే వాడైనా పిచ్చాడో ఫ్రెండ్స్, నాకు అర్థం కావట్లేదు. వాడు అక్కడ ఏం చేస్తాడంటే చాలా వాటిలో కాంప్రమైజ్ అయితే అయిపోవడం జరుగుతుంది అనమాట. ముఖ్యంగా మనకి బయటకు కనిపించేవన్నీ కూడా చాలా మంచిగా ఇస్తాడనమాట. QLED ప్యానల్ ఇచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదు. అదేవిధంగా మనకి అందులో మంచి స్టైలిష్ డిజైన్ అనేటువంటిది ఇచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదు. మంచి స్మార్ట్ బ్లూటూత్ రిమోట్తో పాటుగా ఇన్బిల్ట్ మైక్ ఇచ్చినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. బట్ లోపల యూజ్ చేసినటువంటి మదర్ బోర్డ్ కాంపోనెంట్స్ ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది టీవీ యొక్క లైఫ్ స్పాన్ అనేటువంటిది మనకి ఆధారపడి అయితే ఉండడం జరుగుతుందన్నమాట. వాళ్ళు ఏం చేస్తారంటే బేసిక్ కాంపోనెంట్స్ అందులో యూజ్ చేయడం జరుగుతుందన్నమాట. అందు గురించి మ్యాక్సిమం టీవీస్ అనేటువంటిది 5 ఇయర్స్లోనే చెడిపోవడం జరుగుతుంది. ముఖ్యంగా వాటికి వచ్చేటువంటి ప్రాబ్లం వచ్చేటప్పటికి మదర్ బోర్డ్లో ప్రాబ్లం రావడం జరుగుతుంది, లేకపోతే పవర్ బోర్డ్లో ప్రాబ్లం రావడం అయితే జరుగుతుందన్నమాట ఇటువంటి ఎఫోర్డబుల్ బ్రాండ్స్లో అన్నమాట. అందు గురించి ఎక్కువ టీవీస్ చెడిపోవడానికి అవకాశం ఉంటుంది. అయితే మీరు టీవీ చూస్ చేసుకుంటున్నప్పుడు మీరు ఖచ్చితంగా ఈ 2 పద్ధతులు అయితే ఫాలో అవ్వండి. ఫస్ట్ వచ్చేటప్పటికి ఏంటి అంటే, మీ బడ్జెట్ ఎంత. ఫర్ ఎగ్జాంపుల్ నా బడ్జెట్ 50,000 రూపాయలు నేను పెట్టగలను. సో 50,000 రూపాయలు మీకు లైఫ్ స్పాన్ అనేటువంటిది ఇంపార్టెంటా, లేకపోతే మీకు సాటిస్ఫాక్షన్ అనేటువంటిది ఇంపార్టెంటా? నాకు లైఫ్ స్పాన్ ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళు ప్రీమియం బ్రాండ్స్కి అయితే వెళ్ళిపోండి. అలాగే మనకి అఫోర్డబుల్ బ్రాండ్స్లో కూడా కొన్ని టీవీస్ అయితే ఉన్నాయన్నమాట, కొన్ని బ్రాండ్స్. సో ఆ టీవీస్ని మాత్రం మీరు అయితే పిక్ చేసుకోండి. లైఫ్ స్పాన్ అయితే మీకు మంచిగా ఉంటుంది. లేదు మాకు సాటిస్ఫాక్షన్ మాత్రమే ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళైతే మీకు నచ్చినటువంటి పెద్ద పెద్ద ఇంచ్ టీవీస్ వైపు అయితే వెళ్ళిపోండి. అక్కడ మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అయితే అవ్వడం జరుగుతుంది. బట్ ఏంటంటే లైఫ్ స్పాన్ అనేటువంటి చాలా తక్కువ అయితే ఉంటుందన్నమాట. సో వీటి ఆధారంగా నెక్స్ట్ టైం మీరు టీవీ అనేటువంటి చూస్ చేసుకోండి. అయితే బాగుంది బ్రదర్, మేము మంచి ప్రీమియం బ్రాండే చూస్ చేసుకుంటాం, బట్ లైఫ్ స్పాన్ అనేటువంటి మాకు ఖచ్చితంగా ఎక్కువ వచ్చేస్తుంది అంటే, సో ఇప్పుడు నేను మీకు చెప్పేటువంటి పాయింట్ చాలా శ్రద్ధగా అయితే వినండి. నెక్స్ట్ మనకి సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి యూసేజ్. చాలామంది టీవీని ఏ విధంగా యూజ్ చేస్తారంటే ప్లగ్ అండ్ ప్లే, అంటే ప్లగ్ పెట్టడం, స్విచ్ చేయడం, టీవీ చూడడం, స్విచ్ కట్టేసి ప్లగ్ పీకేయడం. సో ఈ విధంగా చేస్తున్నారన్నమాట. మనం స్మార్ట్ ఫోన్స్ అలాగే కంప్యూటర్ ల్యాప్టాప్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, వాటిని మనం ఈ విధంగానే చేస్తామా? లేదు కదా. మనం ఏం చేస్తామంటే వాటిని షట్ డౌన్ అనేటువంటిది లేదా పవర్ ఆఫ్ అనేటువంటిది చేస్తామన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మనకి సాఫ్ట్వేర్కి హార్డ్వేర్కి కమ్యూనికేట్ అనేటువంటిది జరుగుతుందన్నమాట. మీకు కొంచెం అర్థమయ్యేలా చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టీవీని డైరెక్ట్గా మీరు పవర్ ఆఫ్ చేస్తారంటే డైరెక్ట్ మీరు స్విచ్ కట్టేశారనుకో, సడన్గా పవర్ అనేటువంటిది ఆగిపోతుంది అనమాట. ఒక్కసారి పవర్ ఆగిపోతే ఏమవుతుంది, అప్పుడు దాకా వెలిగేటువంటి బ్యాక్లైట్స్ అనేటువంటి సడన్గా ఆగిపోతాయి. అప్పుడు దాకా పవర్ ప్రొడ్యూస్ చేసేటువంటి బోర్డ్స్ అనేవి కూడా పవర్ అనేవి సడన్గా ఆగిపోతుంది అనమాట. సడన్గా ఆగిపోవడం వల్ల మనకి కాంపోనెంట్స్ అనేటువంటి చాలా త్వరగా చెడిపోతాయి అనమాట. సో ఎప్పుడు కూడా ఈ విధంగా చేయకూడదు. మరి ఏ విధంగా చేయాలంటే, మన రిమోట్లో మనం రెడ్ బటన్ క్లిక్ చేయగానే టర్న్ ఆఫ్ అనేటువంటిది రావడం జరుగుతుంది, లేదా షట్ డౌన్ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట. సో షట్ డౌన్ చేయండి, టర్న్ ఆఫ్ కూడా వద్దు. షట్ డౌన్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి అంటే,
టీవీ ఆఫ్ అవ్వడానికి మనకి మినిమం ఒక 20 సెకండ్స్ అన్న టైం తీసుకుంటుంది అనమాట. ఈ 20 సెకండ్స్ టైంలో సాఫ్ట్వేర్ అలాగే హార్డ్వేర్ మధ్యన కమ్యూనికేట్ అనేటువంటిది అవ్వడం జరుగుతుంది. ఈ మన టీవీ అనేటువంటిది కాసేపట్లో ఆగిపోబోతుంది, అంటే పవర్ అనేటువంటిది నువ్వు ఆపేవాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రతి కాంపోనెంట్ కూడా తగ్గించుకో అని చెప్తుందన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే నెమ్మదిగా బ్యాక్ లీడ్స్కి పవర్ అనేటువంటిది తగ్గడం జరుగుతుంది. కాబట్టి మీరు టెస్ట్ చేసుకోండి. మీరు ఈ విధంగా చేసినప్పుడు బ్యాక్ లీడ్స్ అనేటువంటి లైట్గా మీకు డిమ్ అవ్వడం అయితే కనిపించడం జరుగుతుంది అనమాట. అట్ ద సేమ్ టైం మనకి మిగతా కాంపోనెంట్స్కి పవర్ అనేటువంటిది చాలా తక్కువగా అయితే ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే ఒక ప్యాటర్న్లో పవర్ అనేటువంటి తగ్గడం వలన మనకి టీవీకి ఎటువంటి డ్యామేజ్ కూడా అవ్వకుండా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ టైం నుండి మీరు టీవీ టర్న్ ఆఫ్ చేయాలి అంటే ఖచ్చితంగా మీరు షట్ డౌన్ ఆప్షన్ మాత్రమే యూస్ చేసుకోండి. దీనివల్ల టీవీ యొక్క లైఫ్ స్పాన్ అనేటువంటి చాలా ఎక్కువైతే రావడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చినప్పటికి ఏంటంటే స్టెబిలైజర్స్. సో ఈ మాట ఎందుకంటే మీకు నవ్వురా వచ్చేమో, స్టెబిలైజర్ ఎందుకు బ్రో మాకు టీవీకి అని చెప్పేసి 100% యూస్ చేయాలి. ఎందుకంటే నేను చాలా టీవీస్ చూసాను అనమాట. ఆ టీవీస్ పోవడం మెయిన్ రీజన్ చెప్పి స్టెబిలైజర్స్ యూస్ చేయకపోవడం అనమాట. సో ఎందుకని చెప్తున్నానంటే మనకి టీవీలో ఆల్రెడీ పవర్ రెగ్యులేటర్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది, అక్కడ స్టెబిలైజింగ్ అనేటువంటి జరుగుతుంది అనమాట. కాదని నేను చెప్పను. కాకపోతే మనకి ఎక్స్టర్నల్గా కూడా ఒక స్టెబిలైజర్ అనేటువంటి ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నేను మీకు కింద డిస్క్రిప్షన్లోని మనకి 32 ఇంచ్ దగ్గర నుండి 43 ఇంచ్ వరకు, అలాగే 43 ఇంచ్ దగ్గర నుండి 65 ఇంచ్ సెగ్మెంట్ వరకు ఇలా ఇంచెస్ బట్టి నేను మీకు స్టెబిలైజర్స్ అయితే పిక్ చేయడం జరిగింది అనమాట. ఆ స్టెబిలైజర్స్ మాత్రం మీరు పర్చేజ్ చేసుకోండి. అంత మీరు ఎఫర్ట్ చేయడం వల్ల అయితే అక్కడ వోల్టేజెస్ ఉంటాయి అన్నమాట. వోల్టేజెస్ ఆధారంగా మీకు నచ్చినటువంటి బ్రాండ్లో కూడా మీరైతే స్టెబిలైజర్ని పిక్ చేసుకోండి. మీకు ఈ విధంగా యూజ్ చేయకపోతే ఏమవుతుంది అంటే మనకు పవర్ అనేటువంటి ఫ్లక్చువేషన్ జరిగినప్పుడు మనకి స్టెబిలైజర్ కంట్రోల్ చేయాలన్నమాట. అలా కానీ టీవీకి ఇచ్చినప్పుడు ఏంటంటే మనకు పవర్ ఫ్లక్చువేషన్ అనేది తరచూ జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇది కామన్. సో ఇలా జరిగినప్పుడు ఏంటంటే ఆ యొక్క పవర్ రెగ్యులేటర్ కానీ లేదా పవర్ కంట్రోలింగ్ కానీ చెడిపోయిందంటే ఆటోమేటిక్గా మనకి కంప్లీట్ పవర్ బోర్డ్ అయితే డెడ్ అయిపోతుంది అనమాట. సో వన్స్ మీ పవర్ బోర్డ్ డెడ్ అయిపోయిందంటే ఇంకా అతి త్వరలో మెయిన్ బోర్డు కూడా డెడ్ అయిపోతుంది అని అయితే మీరు ఫిక్స్ అయిపోవచ్చు అనమాట. సో ఇందు గురించే మనకి ఈ ప్రాబ్లం రాకుండా ఉండడం కోసం స్టెబిలైజర్స్ అయితే మెయింటైన్ చేయండి. చాలామంది ఏం చేస్తారంటే డబ్బులు అనేటువంటి పెట్టలేక చీప్ క్వాలిటీ స్టెబిలైజర్స్ కూడా మెయింటైన్ చేస్తారు. దయచేసి అటువంటి పని అయితే మీరు చేయకండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫ్రిడ్జ్ స్టెబిలైజర్స్ పట్టుకొచ్చి టీవీకి అయితే కనెక్ట్ చేస్తామంటారు అనమాట. ఫ్రిడ్జ్కి ఏంటంటే మనకి ఎక్కువ వోల్టేజెస్ అనేటువంటి చాలా అవసరం అనమాట. దాని గురించి ఏంటంటే ఫ్రిడ్జ్కి ఆ టైప్ స్టెబిలైజర్ అయితే యూస్ చేస్తూ ఉంటాం. సో అదే స్టెబిలైజర్ మనం టీవీ కూడా పెట్టి యూస్ చేస్తున్నాం. టీవీ కూడా అదే అవుట్పుట్ అయితే అది ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఆ పవర్ కాయిల్స్ అలాగే పవర్ రెగ్యులేటర్స్ అనేటువంటి ఎక్కువ పవర్ని తట్టుకోలేక అవి లాంగ్ రన్లో అయితే చెడిపోయే అవకాశం అయితే ఉండడం జరుగుతుంది. దీనివల్ల కూడా మనంగానే మన టీవీని అయితే చెడగొట్టుకోవడం వల్ల అయితే అవ్వడం జరుగుతుంది అనమాట. సో దాని గురించి మీరు స్టెబిలైజర్స్ అనేటువంటి మంచి మెయింటైన్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు యాప్స్ గురించి అనమాట. ఇవి మనకి టైజన్ ఓఎస్లోని అలాగే వెబ్ ఓఎస్లో మనం ఇవైతే ఎక్కువ చూడము. ఇవి ఎక్కువ ఎక్కడ చూస్తామంటే గూగుల్ టీవీ ఓఎస్ అలాగే ఆండ్రాయిడ్ టీవీ ఓఎస్లో అయితే చూడడం జరుగుతుంది అనమాట. వీళ్ళు రకరకాల యాప్స్ గేమింగ్ కోసం అని చెప్పో లేకపోతే ఫ్రీ కంటెంట్ కోసం అని చెప్పేసి రకరకాల థర్డ్ పార్టీ యాప్స్ అన్నీ కూడా మన టీవీలో అయితే మనం ఇన్స్టాల్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. దీనివల్ల ఏమవుతుంది అంటే అవి మాల్వేర్తో ఉన్నటువంటి ఫైల్స్ అనుకోండి, లేకపోతే బల్కింగ్ ఆఫ్ ఫైల్స్, లేకపోతే అవి ప్లే స్టోర్లో ఎక్కడ లేనటువంటి ఫైల్స్, అంటే అవి ఇల్లీగల్ ఫైల్స్ అనుకో, అవి వాటిని మనం టీవీలో రన్ చేసుకుంటున్నప్పుడు ఏంటంటే అవి మనకి బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటాయి, అలాగే అవి మిస్లీడింగ్ అనేటువంటి చేస్తూ ఉంటాయి అన్నమాట. దీనివల్ల మన టీవీ యొక్క పెర్ఫార్మెన్స్ అనేటువంటిది కూడా చాలా తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట. మనకి చాలామంది చెప్తారన్నమాట, బ్రో మా టీవీ వచ్చినప్పటికి చాలా ల్యాగ్ అవుతుంది, మాది కొత్త టీవీయే ల్యాగ్ అవుతుంది అని చెప్తారు. సో మనం అక్కడ కంప్లైంట్కి వెళ్ళి చూసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు రకరకాల చెత్త యాప్స్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఎందుకు బ్రో అన్నీ కూడా అంటే ఈ దానికి ఉపయోగం బ్రో, ఈ యాప్ వచ్చి దీనికి ఉపయోగం అని చెప్తున్నారు అనమాట. సో మీరు దయచేసి అటువంటి పనులు ఏమీ కూడా చేయకండి. మీకు ఎన్ని యాప్స్ అయినా కావాలంటే హ్యాపీగా ప్లే స్టోర్ నుండి మాత్రమే డౌన్లోడ్ అయితే చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి, అంతే తప్ప థర్డ్ పార్టీ యాప్స్ అయితే యూజ్ చేయకండి. దీనివల్ల కూడా మీ టీవీ యొక్క లైఫ్ టైం అనేటువంటి చాలా తగ్గిపోతుంది. ఎందుకంటే వాటి యొక్క ప్రెజర్ అంతా కూడా ర్యామ్ మీద పడిపోతుంది అనమాట. ర్యామ్ యొక్క స్పీడ్ అనేటువంటి తగ్గిపోతూ ఉంటుంది. అలాగే ప్రాసెసర్ మీద ప్రెజర్ పడ్డప్పుడు ప్రాసెసర్ వేరే పనులు కూడా చేయలేక అది బాగా ఓవర్గా హీట్ అవ్వడం అయితే జరుగుతుంది. దీనివల్ల కూడా చాలా వరకు ప్రాసెసర్ అనేటువంటి డెడ్ అయిపోతుంది. వన్స్ మీకు ప్రాసెసర్ డెడ్ అయిపోయిందా కంప్లీట్గా మీరు మదర్ బోర్డ్ అంతా కూడా మార్చుకోవాలి. సో మీకు అక్కడ చాలా తతంగం అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనే కూడా అన్నోన్ థర్డ్ పార్టీ యాప్స్ని అయితే మీరు రిమూవ్ చేసేసుకోవడం బెటర్. నెక్స్ట్ వచ్చినప్పుడు ఏంటంటే వర్షం పడుతున్నప్పుడు పిడుగులు ఉరుములు వస్తున్నప్పుడు ఏంటంటే టీవీ అయినా సరే వాళ్ళు అలాగే చూస్తూ ఉంటారు అన్నమాట, లేకపోతే ప్లగ్ అనేటువంటిది పెట్టేసి ఉంచుతారు. సో మీరైతే ఆ పని చేయకండి. ఒక్కసారి మీకు అక్కడ ఏమైనా క్లైమేట్ బాగోలేదు అనుకుంటే మీరు ప్లగ్ అనేటువంటి తీసేయడంతో పాటుగా మీ సెటప్ బాక్స్ ఉన్నటువంటి HDMI పోర్ట్ని కూడా మీరైతే రిమూవ్ చేసేసుకోండి. సో దీనివల్ల మీకు ఎటువంటి ప్రాబ్లము కూడా రాదన్నమాట. చాలామంది ఏం చేస్తారంటే ల్యాండ్ పోర్ట్ కూడా టీవీకి డైరెక్ట్ కనెక్ట్ చేస్తారన్నమాట. ఇటువంటి పిచ్చి పని మీరు ఎవ్వరు కూడా చేయకండి. ఎందుకంటే చాలా కంప్లైంట్స్ నేను చూసింది ఏంటంటే ల్యాండ్ పోర్ట్ టీవీ కనెక్ట్ చేయడం వల్ల ప్రాబ్లం అనేటువంటిది రావడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా ల్యాండ్ పోర్ట్ అయితే కనెక్ట్ చేయకండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఫైనల్గా వచ్చినప్పుడు ఏంటంటే
క్లీనింగ్ అనమాట. చాలామంది టీవీని క్లీన్ చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నారంటే కాయిల్‌ని డైరెక్ట్ టీవీ కొట్టేయడమో లేకపోతే క్లాత్‌లో కాయిల్‌ని కొట్టేసి టీవీ తుడిచేస్తున్నారన్నమాట. దీనివల్ల యాంటీ గ్లేర్ కోటింగ్ అనేటువంటిది ప్రతి టీవీకి వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారన్నమాట. ఆ యొక్క లేయర్ అనేటువంటి డ్యామేజ్ అవుతూ ఉంటుంది. అది డ్యామేజ్ అయిపోయిందంటే మన కంటికి ఎటువంటి ప్రొటెక్షన్ కూడా ఉండదు. అట్ ద సేమ్ టైం ఏంటంటే టీవీ యొక్క క్వాలిటీ కూడా మనకి డిక్రీజ్ అయితే అవ్వడం జరుగుతుంది. మరి ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి? ఒక మెత్తని క్లాత్ తీసుకోండి. ఆ క్లాత్ తీసుకొని టీవీని ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఈ విధంగా అయితే చక్కగా టీవీ స్క్రీన్ మొత్తం నీట్‌గా స్మూత్‌గా అయితే తుడుచుకోండి. తుడుచుకున్నాక అప్పుడు మీరేం చేస్తారంటే వేరే క్లాత్‌తో మీ కాయిల్ అనేటువంటి స్ప్రే చేసుకొని బ్యాక్ సైడ్ బాడీ కింద లెగ్స్ ఇవన్నీ కూడా మీరు చక్కగా క్లీన్ అనేటువంటి చేసుకోండి. అంతే తప్ప మీరు కాయిల్ అనేటువంటి యూజ్ చేస్తారా మీ టీవీ యొక్క డిస్ప్లే షెడ్కి అయితే వెళ్ళిపోతుందన్నమాట. సో అర్థమైంది కదా. ఈ విధంగా మీరు తప్పులు అనేటువంటి చేయకండి. అలాగే ఏం చేయాలనేటువంటి చెప్పాను కదా. ఇవన్నీ కూడా మీరు చేయడం వల్ల మీ టీవీ యొక్క లైఫ్ టైం అనేటువంటి చాలా ఎక్కువైతే రావడం జరుగుతుందన్నమాట. ఇది కంప్లీట్గా ఈ వీడియో. ఈ వీడియో పైన మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ అడగండి. ప్రతి ఒక్క డౌట్కి కూడా క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే మీరు ఏదైనా ఒక మంచి స్మార్ట్ టీవీ పర్చేస్ చేయాలనుకుంటున్నారు, అందులో నా హెల్ప్ ఏదైనా కావాలన్నా సరే ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్ అడగండి. మీ ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయడం జరుగుతుందన్నమాట. సో అదేవిధంగా మీరు మన ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. అలాగే మీరు మన టెలిగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి. అక్కడ నేను మీకు డీల్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. అది వేరే వాళ్ళు కానీ బాట్స్ కానీ ఏమీ పోస్ట్ చేసేది కాదు. అది నాకు నేను కానీ పోస్ట్ అనేటువంటి చేయడం జరుగుతుంది అనమాట. సో అక్కడ కూడా మీరు ఫాలో అవుతూ ఉండండి. సో ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా మీరు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతూ ఉండండి. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి సత్య టెక్ తెలుగు.